నమస్తే పీపుల్. ఇవాళ కంటెంట్ ఏంటో మీకు తెలిసే ఉంటుంది. ఆల్రెడీ తమ్నైల్లో చూసేసి ఉంటారుగా, మా ఊరి ముచ్చట్లు. ఈ అవ్వ వాళ్ళ కోళ్ళు ఎప్పుడు పొదుక్కొచ్చినా మా ఇంటికి వచ్చి మరి నన్ను తీసుకెళ్తుంది పొదగేపించడానికి. ఇంతకుముందు మేమంతా ఒకే వీధిలో ఉండేవాళ్ళం. ఇదిగో ఇటు సైడ్ వెళ్తాం కదా, ఇక్కడే మా ఇల్లు. చూడండి, మా పాత ఇల్లు లాస్ట్లో చూపిస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. నేనైతే ఇంట్లో నుంచి బయటకు ఎప్పుడు వస్తానో తెలుసా? ఇంట్లో కరెంటు పోయినప్పుడు వచ్చి ఇక్కడ బారాలాటలు, తొక్కుడు బిళ్ళలు అన్నీ ఆడేవాళ్ళు. బాబు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు యూనిఫామ్లో. వీడియో తీస్తున్నానంటే వాళ్ళ అమ్మ వాటి చేతిలో బోండా దాసి పెట్టేస్తుంది. కోడిని పొదిగేయడానికి వచ్చి యాపాకు వస్తుంది ఏంటి అని చూస్తున్నారా? యాపాకు కూడా వేస్తాం మేము కోడిని పొదిగేసేటప్పుడు. ఎందుకో మీలో ఎవరికైనా తెలిసింటే కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు అవ్వ వాళ్ళ ఇల్లు చూపిస్తారండి. ఇది బెడ్రూమ్, దేవుడి రూమ్ అండ్ ఇటు సైడ్ ఉండేది కిచెన్, హాల్. చాలా సింపుల్ గా ఉంది కదా. ఈ మంచాలు చూసారా? నూక మంచాలు ఏదో అంటారు, నవారు మంచాలు. బయట నుంచి వ్యూ చూడండి. ముగ్గులేసి నీట్గా తోరణాలు కట్టి ఎంత నీట్గా ఉందో. మనమైతే ఇంత నీట్గా ఉంచమేమో. ఈ బుజ్జి మెట్లు ఎక్కేసి పైకైతే వచ్చేసాం. పైన వ్యూ అయితే చాలా బాగుంది. ఈ సన్నజాజుల చెట్టు కింద నుంచి అల్లిచ్చారు. రోజుకు ఒక 3 పువ్వులు పోస్తుందంట కింద నుంచి మొత్తం కోస్తే. ఆల్మోస్ట్ మాకేమో చుట్టుపక్కలంతా గడ్డి వాములు, ట్రాక్టర్లు, తాటి చెట్లు, వేప చెట్లు అండ్ బఫెలోస్, గోట్స్, షీప్స్ ఇవే ఉంటాయి. మాకు అడవి కూడా చాలా దగ్గర, ఒక 1-2 కిలోమీటర్స్ ఉంటుంది అంతేను. రోజు సాయంత్రం అయితే చాలు ముచ్చట్లు వేసేస్తారు అందరు ఒక దగ్గర చేరి. చూడండి బుజ్జి మేకలు. పెద్ద మేకలేమో అడవికి వెళ్ళే మేత కోసం, అవి వచ్చేసరికి సాయంత్రం అవుతుంది. అప్పుడు దాకా ఇవి అక్కడే ఉంటాయి. కొన్నిసార్లు కుక్కలు వచ్చేసి వీటిని తినేస్తాయి. అందుకే జాగ్రత్తగా చుట్టూ మెసేసి పోతారు ఓనర్స్. అసలు వచ్చిన పని మర్చిపోయాం. మనం వచ్చింది కోడిని పొదిగేయడానికి. ఫస్ట్ ఇలా డకారు చిన్నవి ఉంటాయి కదా, సిమెంట్ కొట్టడానికి ఉంటాయి. వాటిలో కానీ డేక్షల్లో కానీ ఏదైనా తీసుకోవచ్చు. వాటిలో గడ్డి ఇలా మొత్తం వేసేసి చుట్టూ తీసేసి మధ్యలో వేసేసి మధ్యలో చిన్న గుంటలాగా పెట్టుకుంటాం అన్నమాట. గుడ్లు పెట్టుకోవడానికి బాగుంటుంది. పక్క నేను పెడతా ఉంటే మా చిట్టుగాడేమో డిస్టర్బ్ చేస్తా ఉన్నా. నేను గడ్డి వేస్తా ఉంటే వాడు వచ్చి తీస్తా ఉన్నాడు. అల్లరి పిడుగు అబ్బాయి ఆగడం చాలా కష్టము. ఎవరిని కొడతాడా ఆ రాయి తీసుకొని అనుకున్నాము. ఎలాగో ఎవరిని కొట్టకుండా బయట పడేసాడు కిందకి. కోడిగుడ్లు చూడగానే కోగుడ్డు అంటా వచ్చేస్తున్నాడు. ఇదిగో వేపాకు ఇలా వేసామనుకో, ఎండాకాలం అయితే వాటిలో ఉండే చల్లదనం ఆ గుడ్లలోకి వచ్చేసి అవి త్వరగా పాడైపోకుండా ఉంటుంది. ఈ విషయం ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. ఫైనల్గా గుడ్లన్నీ పెట్టేసాము. కానీ మా చిట్టి గుడ్లు లేదంట, అలిగి పక్కన పనుకున్నాడు. ఆ బుట్ట పక్కనే చూడండి ఎలా పనుకున్నాడు. ఇలా ఇటుకరాలు అరేంజ్ చేసి పెట్టుకున్నాం అనుకో, అది బుట్ట అటు ఇటు కదలకుండా ఉంటుంది. సో సరిపోలేదు. సో కొంచెం అడ్జస్ట్ చేసి ఆ బుట్ట సరిపోయేలాగా ఆ రాళ్ళని జరుపుకొని ఆ తర్వాత పెట్టేశాను. ఎలా అంటే ఆ ఇటుక రాళ్ళ మధ్యలో ఆ బుట్ట సరిపోవాలి, అటు ఇటు కదలకుండా అలా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ కోన్ తెచ్చుకొని ఒక 3 రౌండ్స్ బుట్ట చుట్టూ తిప్పేసి ఇలా ఒక 3 రౌండ్స్ తిప్పి అలా పెట్టేస్తాము. ఆ కోడికి ఫస్ట్ పొదుగు కాదు కాబట్టి అక్కడే ఉంది. అది ఫస్ట్ టైం అయితే అది వెళ్ళిపోయేది. సో అది వెళ్ళిపోకుండా పైన డహారు అలా పెట్టేది. ఈ కర్ర తీసుకొని ఒకరిని కొట్టేసాడు ఆల్రెడీ. ఇదే మా పాతిల్లు చూపిస్తా అని చెప్పాను కదా. చూడండి, ఒకప్పుడు మేము ఉండేవాళ్ళం ఇక్కడ. కోళ్ళు, పాములు అవి ఉన్నాయి. ఇప్పుడు మేము ఉన్నప్పుడు కూడా ఉండే అనుకోండి పాములు అయితే. ఒకరోజు నిద్రపోతా ఉంటే ఆ కిటికీలోంచి పైకి రేకుల పైకి ఎక్కి పాము టప్పంట కింద పడింది. ఏందని చూస్తే అది చెరిపోతూ, అమ్మో ఇంకా ఆ రోజు నుంచి ఇంట్లో ఉండాలంటేనే భయం నాకైతే ఒక్కదాన్ని. ఈవినింగ్ టైం టెర్రస్ పైన ఎంత ప్లెజెంట్గా ఉంటుందో కదండి. దారి తెలియదేమోలే అని చెప్పి పైకి రా అని ఎక్కిరిస్తా ఉన్నాం. కానీ వాడికి ఎందుకు తెలీదు, కంత్రి ఫెల్లో మాకన్నా ఫస్టే కనిపెట్టేసి వస్తా ఉన్నాడు పైకి. పాకుతూ పైకైతే వచ్చేసాడు. కానీ అక్కడ ఒక రాడ్ దొరికింది. మాకు కనిపిని కూడా మాకు కనిపిస్తుంటాయి. అది తీసుకొని తాతలాగా యాక్టింగ్ చేస్తూ వచ్చాడు. రాడ్ ఎత్తి నా మీద వేసేసాడు. ఇట్లా కాదని చెప్పి కిందకి తీసుకెళ్ళిపోతుంటే నేను రాను అంటా మొండికేసాడు. మేమిద్దరం వెళ్ళిపోతే వెనకాల సల్లంగా వచ్చేసాడు. అసలు మర్చిపోయాను, ఇందాక తమ్నైల్లో ఇది కూడా చూపించాను కదా. ఇదేంటో తెలుసా? బొర్రల బండి అండి. బొర్రలతో కాకుండా టైర్లతో చేసేస్తున్నాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్.